హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను లిడియా గ్రేస్ వల్లి. ఈరోజు నేను మెంతికూర బంగాళాదుంప కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఇదిగోనండి పోపులు వేసుకున్నానండి. అంటే శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఇవి వేసి ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం కచ్చాబచ్చాగా ఉంటుంది, బాగా ఫ్రై అవ్వకూడదు. తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది మెంతికూర కొంచెం నిన్న చూపించాను కదండి, మా మెంతికూర చాలా బుషీగా ఉందని చెప్పేసి ఆ మెంతికూర ఈరోజు కట్ చేసి తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది బంగాళదుంపలతో కలిపి ఫ్రై చేస్తున్నాను. దీనికి మరీ ఆనియన్స్ టూ మచ్గా బ్రౌన్ కలర్ రావక్కర్లేదు, చక్కగా మామూలుగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు బంగాళాదుంపల్ని ఒక 3 దుంపలు పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలు, పెద్దవి కాకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఇందులో వేసానండి. వేసి ఫుల్గా నీట్గా కలుపుకోవాలి. అటు ఇటు మొత్తం పోపు ఇది బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఏం చేయాలంటే అది కొంచెం సాల్ట్ అది వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మనకి ఈ ఉల్లిపాయలు వేసినవి అలాగే బంగాళదుంపలు ఏదైనా మనం సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది. అది మగ్గిన తర్వాత దానికి పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. కారం అప్పుడే వేయట్లేదు. ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం సాల్ట్ సరిగా ఉందో లేదో చూసుకొని అప్పుడు చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసిన తర్వాత మనం దీన్ని కాసేపు మూత పెట్టుకొని హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని ఎలాగా కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అంటే ఈ బంగాళాదుంప అది ముక్క కొంచెం ఇరిగేటట్టు ఉండాలన్నమాట, ఫ్రై అయినట్టు ఉండాలి, అంటే ఉడికేటట్టు ఉండాలన్నమాట. ఇదిగోనండి ఇటువైపు మెంతికూర కోసుకొని వచ్చి బాగా ఒలిచిపెట్టి పెట్టానమాట. చాలా మెంతికూర ఉంది గార్డెన్లో, అందులో ఒక వంతు తీసుకొచ్చాను, ఇంకో 2 వంతులు ఉంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను అనమాట. ఈ బంగాళదుంపల ఫ్రైలో కొంచెం కారం వేసి, ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఎక్కువ కారం, అంటే నాన్ వెజ్లో అయితే ఎక్కువ కారాలు వేసుకుంటాము, కానీ ఇప్పుడు కొంచెం కారం వేసి ఈ మెంతికూర అందులో వేసి ఫ్రై చేస్తున్నానండి. అంటే బాగా అది దానిలో కలిసిపోవాలి, బంగాళాదుంప ఫ్రైలో కలిసిపోవాలి. ఎక్కువసేపు మరీ చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి మెంతికూర ఫ్లేవర్ ఉండాలి కదా, ఎందుకంటే అది మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్కి మంచి ఆహారం అన్నమాట. అందుకని ఎక్కువ నేను తరచూ ఈ మెంతికూర వాడుతూ ఉంటాను. సరే వేరే వీటిల్లో ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇట్లా నేను ఆలులో కలిపి చేస్తూ ఉంటాను. ఇది ఎక్కువ మరాఠీ స్టైల్ అనమాట. మరాఠీ వాళ్ళు ఎక్కువ ఇది ఇట్లా వండుకొని తింటారు. ఇది ఇంకా మెంతికూర బాగా మిక్స్ అయిపోతుంది. మీకు మ్యాక్సిమము ఉడికిపోయింది మెంతికూర, ఎందుకంటే ఇలా ఆకు కదా, ఇలా వేసేటప్పటికి అది మగ్గుతుందండి. అయితే ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు బాగుంటే మాకు కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కొంచెం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో బాగా కలిపేయాలండి. తర్వాత ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. సో మేము చేసిన ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్